అందరికీ నమస్కారం అండి. నేను తోయిన్ సేన ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ 2 విశాఖపట్నం సిటీ. ఈరోజు మీకు పిలవడానికి కారణం ఏమంటే మన దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు. దీనికి ఫ్యాక్ట్స్ మీ అందరికీ తెలియజేస్తాను. మనకి 14th తారీఖున ఆన్ సెప్టెంబర్ ఆఫ్ 2024 రాత్రి 9 PM ఒక కంప్లైంట్ వచ్చింది ఫ్రమ్ కంప్లైనెంట్ వీరా మణికంఠ గారు. అతనే రెసిడెంట్ ఆఫ్ కురుమనపాలెం దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్. అతను ఏమన్నారు, హీఈస్ వర్కింగ్ యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ ఇన్ లారస్ ఫ్యాక్టరీ ఇన్ పర్వాడ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. అతనే 2023 సంవత్సరంలో ఒక 14 lakhs వర్త్ ఆఫ్ కార్ మారుతి ఎర్టిగా ZXi ప్లస్ వైట్ కలర్ కార్ పర్చేస్ చేశారు విత్ ఏపీ రిజిస్ట్రేషన్. దాని తర్వాత అతని ఈఎంఐ కట్టలేకపోయారు. దానికోసం అతని OLXలోనే ఒక యాడ్ పెట్టారు టు సేల్ ద వెహికల్. అప్పుడు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, బేసికలీ టూ పీపుల్, వన్ హస్బెండ్ అండ్ వన్ వైఫ్ OLX యాడ్ చూసి వాళ్ళని అప్రోచ్ అయ్యారు. Then they claim that they belong to one lucky associate company. దాంతోనే వాళ్ళు అప్రోచ్ అయ్యి ఒక లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నారు. దట్ ఫర్ 11 months వాళ్ళు 25,000 అమౌంట్ పే చేసుకుంటారు ఫర్ ఎవ్రీ మంత్. దానికోసం అది వెహికల్ వాడుకుంటారు. కానీ 1 or 2 months తర్వాత ఈ మెయిన్ కంప్లైనెంట్కి అర్థమైంది దట్ వాళ్ళకి ఇంటెన్షన్ సరిగానే కాదు, వాళ్ళు ఫ్రాడులెంట్ బిహేవియర్లోనే ఇది చేస్తే ఉన్నారు. 1 month 2 month రెంట్ పే చేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి అమౌంట్ పే చేయలేదు. ప్లస్ వాళ్ళకి తెలిసింది GPS ట్రాకర్ కూడా వెహికల్ నుంచి తీసారు. తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్ టైంలో ఏం తెలిసింది, వాళ్ళు ఈ కార్డ్ థర్డ్ పర్సన్స్కి కూడా సేల్ చేస్తే ఉన్నారు ఫర్ ప్లెడ్జింగ్ అమౌంట్ ఆఫ్ 2.5 lakh rupees ఈ కేసులో చేయడం జరిగింది. అది కేసు కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం వెంటనే ఆన్ 14th September కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 292/2024 దువ్వాడ పోలీస్ స్టేషన్లో. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ చీటింగ్ కింద మనం కేసు రిజిస్టర్ చేసాం. అప్పుడు సిఐ దువ్వాడ మల్లేశ్వరరావు అండ్ హిస్ టీమ్ ఇమీడియట్లీ ఒక టీమ్ ఫామ్ చేసి ఈ ముద్దాయిని పట్టుకున్నారు. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ టేకెన్ ఇన్ టు కస్టడీ. అప్పుడు వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే మనకి డిస్కవరీ ఆఫ్ ప్రాపర్టీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఒక వాళ్ళు కన్ఫెషన్ ఏం చేశారు, దట్ ఈస్ లైక్ అన్ ఎమో. అది మోడస్ ఆపరెండితో చాలా చోట్ల వాళ్ళు చీటింగ్ చేశారు, చాలా చోట్ల ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది. సో ఇన్ దట్ ఇన్ఫర్మేషన్ మనకి 5 vehicles గురించి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ వెంటనే మన టీం వాళ్ళు 2 vehicles సీజ్ చేసి పట్టుకున్నారు. అండ్ ప్రెసెంట్లీ ఇట్ ఈస్ ఇన్ ద కస్టడీ ఆఫ్ పోలీస్ స్టేషన్. 1 మారుతి ఎర్టిగా ZXi ప్లస్ వెహికల్ ఆఫ్ 14 lakhs. సెకండ్ వెహికల్ బలీనో వెహికల్ ఆఫ్ 10 lakhs to 11 lakhs ప్రాపర్టీ మనం ఇమీడియట్లీ సీజ్ చేయడం జరిగింది అండ్ మన దగ్గర పెట్టడం జరిగింది. సేమ్ కేస్ సేమ్ ఇష్యూ మీద మనకి రిమైనింగ్ 3 cases కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకటి గాజువాక పోలీస్ స్టేషన్, ఇంకా 2 కంజర్పాలెం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 4 cases మనం రిజిస్టర్ చేసాము ఈ ఎంఓ మీద. 1 దువ్వాడ పోలీస్ స్టేషన్, ఇంకా ఒకటి గాజువాక పోలీస్ స్టేషన్, మిగతా అన్ని కంజర్పాలెం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ అండి 5 vehicles ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు వరకు వచ్చింది. 2 vehicles ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కంప్లైనెంట్కి మనం హెల్ప్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి ఇంటరిమ్ కస్టడీ అప్లికేషన్ కూడా తీసుకోవచ్చు. రిమైనింగ్ 3 vehicles సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది విత్ ఇన్ దిస్ వీక్ టైమ్. అది కూడా మనం పట్టుకుని కన్సర్న్ విక్టమ్స్కి అది హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. నెక్స్ట్ ఈ ఇటువంటి ఎమో, ఒక కొత్త ఎమో మనకి బయటకి వచ్చింది. దానికోసం మన మీడియా ఫ్రెండ్స్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను, ప్లీజ్ డూ నాట్ ఫాల్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ట్రాప్. ఎవరైనా మీ వెహికల్ తీసుకుంటే యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఫాలో అప్. లేకపోతే ఈ కేసులో ఎలా జరిగింది, వాళ్ళు GPS తీసేయారు, వేరే వాళ్ళకి కూడా సేల్ చేశారు, అమౌంట్ తీసుకుని సేల్ చేశారు. ఫోన్ కాల్ చేయడం అప్పుడు దే ఆర్ నాట్ లిఫ్టింగ్ అప్ ద కాల్, ఏమి రెస్పాండ్ కూడా చేయడం లేదు. ఆ విధంగా ఎమోస్ చాలా కామన్ అవుతుంది మనకి.
వైజాగ్ సిటీ ఆర్ మిగతా అన్ని దేశంలో కూడా కామన్ అవుతుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ పోలీస్, విశాఖపట్నం సిటీ కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి. ఈ విధంగా ఎమోస్తోనే కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి. రెగ్యులర్గానే ఫాలో అప్ చేయండి. మీ వెహికల్, మీ బండి ఇక్కడ వెళ్ళిపోయింది, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రాపర్ హ్యాండ్ ఆర్ నాట్. ఒక చిన్న సస్పిషన్ వచ్చినప్పుడు కూడా వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేయించండి.